తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈసీ కాస్త ఆసక్తిగా ఉన్న వాళ్ళు టకటక చదవండి. 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మైక్లో చదవండి. సహోదరులారా, చదవండి. మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చుకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. ఈ 6 వచనాలు ఒక భాగం. ఈ 6 వచనాలలో అసలు ఈ అధ్యాయానికి ఏమని పేరు పెడతాం తెలుసా? పరిశుద్ధమైన సేవ, పరిచర్య. ఈ అధ్యాయానికి మనం ఇచ్చిన పేరు పోయిన వారం చెప్పాను, అది గుర్తుందో లేదో. మొదటి అధ్యాయానికి ఏమని పేరు? ప్రసిద్ధి అయిన సంఘం, లేకపోతే పావనమైన సంఘం. రెండో అధ్యాయానికి ఏమని పేరు? పరిశుద్ధమైన, లేకపోతే పరిశుద్ధమైన పరిచర్య, లేకపోతే పరిశుద్ధమైన సేవ. ఇక్కడ ఈ అధ్యాయంలో ముగ్గురు కనపడతారు. ఎవరు ముగ్గురు చెప్తారా మీరు? చెప్పండి, ఎవరు ఆ ముగ్గురు? ఒకటి దేవుడు, రెండవది సంఘం, మూడవది సేవకుడు. అర్థమవుతుందా? ఈ ముగ్గురు గురించి మనం నేర్చుకుంటాం. అయితే దేవుడు ఒక సేవకుడిని దేని కొరకు నియమిస్తాడు? దేవుడు ఒక సేవకుడిని లేకపోతే ఒక సంఘాన్ని దేవుడు దేని కొరకు ఏర్పాటు చేస్తాడు? చెప్తారా మీరు? దేవుడు ఒక పరిచర్య ఒక ప్రాంతంలో దేవుడు ఇచ్చాడంటే దేని కొరకు ఏర్పాటు చేస్తాడు అని అంటే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను దేవుడు పరలోకములో చూడాలని ఆశిస్తున్నాడు. ఆ ప్రాంతము రక్షణ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే పరిచర్య. సంఘాలు కట్టుకునేది మనమేదో గొప్పవాళ్ళము, గొప్ప ప్రసంగికులము అని చూపించడానికి కాదు. సంఘం కట్టేది ఒకవేళ మనుషులు కట్టుకున్నా ఆ సంఘం నిలబడదు. నిలబడిద్దా? ఎందుకని? సాతానుడు ఏం చేస్తాడు? కూల్చేస్తాడు. దేవుని చేత కట్టబడిన సంఘం నిలబడుతుంది. మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, సంఘము తరతరాలు నిలిచి ఉండేటట్లుగా మీరు కృప చూపించండి అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటి 6 వచనాలలో సేవకుడు ఎటువంటి సేవ చేస్తున్నాడు? సేవకుడు సూట్ వేసుకొని సేవ చేస్తున్నాడా? సేవకుడు సొంత మాటలు చెప్తున్నాడా? సేవకుడు కథలు చెప్తున్నాడా? సేవకుడు పోషిస్తున్నాడా? సేవకునిలో ప్రార్థనాత్మ ఉందా? సేవకునిలో విశ్వాసం ఉందా? సేవకుడు ఏమై ఉన్నాడు? సేవకుడు ఒకవేళ డబ్బు కోసం చేస్తున్నాడా? సేవకుడు ఒకవేళ తిండి కోసం చేస్తున్నాడా? దేనికోసం చేస్తున్నాడు సేవకుడు? ఒక పాస్టర్ గారిని ఒక సంఘం వాక్యం చెప్పాలని పిలిచిందంట. ఆయన చెప్పాడంట, మీరు కానుక ఇచ్చినా ఇయ్యకపోయినా నేను వస్తాను, అయితే నాటుకోడి మాంసం పెట్టాలన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నాటుకోడి మాంసం పెట్టకపోతే నేను ముట్టికి రాను. గుర్తుంచుకోండి, మళ్ళీ అయ్యగారు తర్వాత తింటాడు అని చెప్పేసి వీళ్ళు నిదానంగా ప్రిపేర్ చేస్తారేమో. వాక్యానికి ముందే తింటానన్నాడట. ఏమన్నాడు? మరి వాక్యం తర్వాత ఏం చేస్తారంటే రెండోసారి తింటాను. దేవునికి స్తోత్రం. ఇట్లా పాస్టర్ గారికి ఏమి ఇష్టం? కానుక కంటే ఆ పాస్టర్ గారికి ఏమి ఇష్టం అంటే భోజనం అంటే ఇష్టం. ఏమంటే ఇష్టం? ఇప్పుడు లేరులేండి, అది మాకు ముందు పూర్వకాలంలో ఉన్న వాళ్ళు అలా
అంటే వాళ్ళకి ఆకలయ్యి సేవలో తినటానికి తిండి లేక వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? భోజనాన్ని కోరుకునే వాళ్ళు. నిజం. ఈ రోజుల్లో అంటే మనం చెప్పినా చెప్పకపోయినా ఏం చేస్తున్నారు? తెలంగాణలే నాటుకోళ్ళు లేదు కానీ ఫారం కోళ్ళు మట్టుకి దీర్ఘంగా ఉన్నాయి. అందుకని పాస్టర్ గారుల్ని సంఘాన్ని చూస్తేనంట కోళ్ళు పారిపోతున్నాయి అంట. ఎందుకనంటే బాబో వీళ్ళు ప్రార్థన పెట్టారంటే మమ్మల్ని తెగ నరుగుతారని చెప్పేసి పారిపోతున్నాయి అంట. చూడండి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేని కొరకు సేవ చేస్తున్నాడు? ఒకవేళ డబ్బు కోసం సేవ చేస్తున్నాడా? ఈ మధ్య నేను విన్నాను, ఒక పాస్టర్ గారిని చర్చి డెడికేషన్ చేయడానికి ఒక సేవకుడు పిలిచాడంట. గుర్తుంచుకోండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సేవకులమైన మా మీద మేము ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళని గురించి మీరు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఆయన అన్నాడంట, చర్చి ఎంత పెట్టి కట్టేవన్నాడట. అయ్యా 30 లక్షల దాకా అయిందన్న అయ్యగారు అని అన్నాడంట. నేను రావాలి అంటే 30,000 నాకు ముందుగా ఫోన్ పే కొట్టాలన్నాడు. ఏమన్నాడు? ఇంత 30 లక్షలు దశంభాగం అడుగుతున్నాడు ఆయన. ఏమో రావాలి అంటే 3 లక్షలు 30 లక్షలు దశంభాగం అడిగాడేమో. నేను రావాలి అంటే నాకు ఒక ఏసీ రూము బుక్ చేయాలి. నేను ఫ్లైట్లోనే వస్తాను, ఫ్లైట్ టికెట్ తీయాలి, కారు పెట్టాలి, మళ్ళీ అయిపోగానే నన్నే మీరు డ్రాప్ చేయాలి. ఆయన అన్నాడు, అయ్యగారు ఇన్ని పెట్టుకునే పరిస్థితి లేదులే, అసలుకే అప్పులు చేసి కట్టుకున్నాము, దేవునికి స్తోత్రం, నువ్వు రావద్దు నాయన అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడంటే మాలాంటి వాళ్ళని, చిన్న పాస్టర్లని ఒక 10 మందిని పిలిచేసి వాళ్ళందరికీ తలా ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చేసి హ్యాపీగా ఆయనే రిబ్బన్ కట్ చేసి మోషే గుడారాన్ని కట్టాడు, ఆయనే ఓపెనింగ్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాడు. సొలొమోను మందిరం కట్టాడు, ఆయనే ఓపెనింగ్ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాడు. నేను కూడా మందిరం కట్టాను, నేనే ఓపెనింగ్ చేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది కూడా బాగానే అనిపించింది. ఎందుకని? ఎవరు ఓపెన్ చేశాడు? ఎవరు పిలిచాడు? సొలొమోను. ఎవరు పిలిచాడు? అర్థమైందా? వీళ్ళు పిలుస్తుంటే ఎక్కడ చూస్తున్నారు? ఆకాశంలో చూస్తున్నారు. మనకు అటువంటి సేవకులు లేనందుకు స్తోత్రం. హల్లెలూయా. మనకు వచ్చే సేవకులు అసలు డబ్బుల వైపు చూడరు, తిండి వైపు చూడరు. పాపం ఏది పెడితే అది ఉంటుంది. అన్న మీరు వస్తున్నారు కాబట్టి ఏసీ బిగించానంటే ఏసీ కూడా వద్దంటారు. దేవునికి స్తోత్రం. మా అమ్మోళ్ళు ఇల్లు ఉంది నాకు చాలు అంటారు, మా అన్నోళ్ళు ఇల్లు ఉంది మాకు చాలు అంటారు. నేను వెళ్ళిన ప్రతి చోట సేవకులు ఇంట్లో ఏసీ ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి కూర్చోబెడతంటే నాకు కూడా ఆశ కలిగింది, ప్రభు అప్పు చేసాను ఒక ఏసీ కొనుక్కోవాలని ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తున్నారు? వెదులపల్లిలో చిన్న పరిచర్య మన దగ్గరికి వచ్చాడు మోషే పాస్టర్ గారు. ఆయన పాపం రాంగల్నే తీసుకెళ్ళి ఏసీలో కూర్చోబెడతారు, మళ్ళీ ఏసీలో కూర్చోబెట్టి భోజనం పెడతారు. చిన్న పరిచర్యే. దేవా, వీళ్ళు సేవకుల్ని ఈ రకంగా గౌరవిస్తున్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు వేసుకుంటారో వేసుకోరో తెలియదు, కానీ సేవకులకు మటుకి ఆదిత్యం ఇస్తారు. అందుకే దేవునికి స్తోత్రం. అప్పు చేసైనా ఏసీ కొనేసి దేవునికి మహిమ కలుగును గాక. మా చిన్నోడు అంటాడు, నాన్న మనల్ని ఎన్ని చూసి చాలా రిచ్ అనుకుంటున్నారు నాన్న, అన్ని ఈఎంఐలు అని నాకు తెలియదు అంటున్నాడు. ఆడు ఏమంటాడు? మనకి ఈఎంఐలు అని తెలియదు వాళ్ళకి. వాడు అన్నీ ఆలోచన చేస్తాడు, పెద్దోడు ఏం ఆలోచన చేయడు. వాళ్ళు ఏది చేసినా ఓకే దేవునికి స్తోత్రం అనుకుంటాడు. చిన్నోడు బట్టికి అన్నీ ఆలోచన చేస్తాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు, అప్పు ఎంత ఉందో చెప్పు అంటాడు. నీకెందుకు రాపో, ఆలోచన చేయండి. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, సేవ ఎలా చేయాలో మనం ఎలాగైనా సేవ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు మెచ్చే పద్ధతిలో సేవ చేస్తే అది నిలబడుతుంది. యోగ్యమైన పద్ధతిలో సేవ చేస్తే అది దేవుడు సంతోషిస్తాడు. మనం సేవ బాగా చేయొచ్చు, ఆర్భాటంగా చేయొచ్చు. ఒక సేవకుడు సేవ చేసాడంట. ఆయన జీవితంలో ఫ్రంట్ లైన్ చర్చి, మేబీ అది లూథరన్ చర్చి అయి ఉండొచ్చు, లేకపోతే
ఆ, ఆ, దాన్ని ఏమంటారు, ప్రొటెస్టెంట్ చర్చి అయి ఉండొచ్చు, క్యాథలిక్ చర్చి అయి ఉండొచ్చు, లేకపోతే అది ఏదో చర్చి, ఫ్రంట్ లైన్ చర్చిస్ అన్నమాట ఇవన్నీ. ఆ పాస్టర్ గారు చనిపోయాడంట, చనిపోయి పరలోకం వెళ్ళాడంట. వెళ్ళిపోతే పరలోకంలో ఈ ఇల్లు ఎవరిదని అడిగాడంట. ఈ ఇల్లు ఏరమ్మది అన్నాడంట. మా చర్చిలో ఉన్న ఆమె, మా చర్చిలో ఉన్న ఏరమేనా, మా చర్చిలోనే ఉంది. ఆమె ఊడ్చిది, చేపలేసింది. చూస్తే దాని మీద చాలా పెద్ద రాజభవనం లాగుందంట, రాజులకు ఉండే ఇల్లు లాగుందంట. ఈయన అనుకుంటున్నాడు, ఊడ్చి ఆమె ఇల్లు ఉంది, ఇంకా నేను వాక్యం చెప్పి నాకు ఎంత బాగుండేది ఇల్లు అనుకున్నాడంట. నా ఇల్లు త్వరగా చూపించు అంటున్నాడంట. ఆడికెళ్ళి చూస్తే 4 నిట్టాళ్ళు వేసి పైన ఒక గ్రీన్ మ్యాట్ వేసి ఉందంట. ఇదే నీ ఇల్లు అన్నారంట. సరిగా చెప్పు అంటున్నాడు ఈయన. సరిగా చెప్పేది ఏందయ్యా, ఇదిగో దీని మీద నీ పేరే ఉంది, రెవరెండ్ యోహోన్, ఇదిగో ఇదే నీ పేరు. అదేంది 4 పిల్లర్స్ వేసి మ్యాట్ వేయటం, ఆమెకి ఏమన్నా ఏం చేశారు, రాజభవనం లాంటి ఇల్లు కట్టారు, నాకేమన్నా 4 పిల్లర్లు వేసి. సరిగా చూడు, ఒకవేళ పొరపాటును కట్టారేమో, మీ దేవదూతలు సరిగ్గా కట్టలేదేమో. సరే నువ్వేం చేసావు చెప్పు అన్నాడట. నువ్వు ఏం చేసావు, దేవుని రాజ్యం కొరకు నువ్వేం చేసావు అవి చెప్పు, దానిని బట్టి నీ ప్రతిఫలం ఏంటో నీకు అర్థమవుతుంది. ఏం చేసావు చెప్పు అంటే వెనక తిరిగి చూస్తున్నాడంట. ప్రసంగం ఆయన దేవుని కోసం ఎప్పుడు చేయలేదంట. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం చేశాడు, మనుషుల కోసం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు ఈ రోజు అసలు దంచి పడేసావు నువ్వు అని అన్నారంట వాళ్ళు. ఎవరు, ఆ చర్చిలో 2 బ్యాచ్లు ఉంటాయి. చర్చిలో ఎన్ని బ్యాచ్లు ఉంటాయి, ఈయనకి అనుకూలమైన బ్యాచ్ ఒకటి, అనుకూలం కాని బ్యాచ్ ఒకటి. ఈయన వాక్యం అంతా ఎవరి కోసం రాసుకుంటాడు, అనుకూలంగా లేని వాళ్ళ కోసం రాసుకుంటాడు. దంచి పడేస్తాడంట. ఓకే, ప్రసంగం కాడ ఏమైపోయింది, సరే ఏ రోజు కానుక వేసావు చెప్పు అన్నాడు. ఈయన కానుకలు తీసుకోవటమే కానీ వెనక తిరిగి చూసుకుంటే కానుక వేయలేదు నేను, తీసుకున్నానా అనుకున్నాడంట. మరి అక్కడ కూడా ఏమైపోయింది, ఏ రోజు ఆరాధన నా కోసం చేసి చెప్పు అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన కనపడుతున్నాయి అంట. బయటకు వచ్చిన తర్వాత స్త్రీల సమాజం చెబుతున్నారంట, అయ్యగారు ఈ రోజు నీ గొంతు అసలు కోకిల గొంతు కంటే బాగుందండి అని చెబుతున్నారంట. వాళ్ళ కోసం పాడుతున్నాడంట. ఈయన ఎవరి కోసం పాడుతున్నాడు, మెప్పు కోసం, స్త్రీల సమాజం కోసం. ఏం చేశాను, వెనక్కి తిరిగి చూస్తే ఏమీ చేయట్లేదంట. సరే ప్రార్థన అన్నా చేశాడా అంటే ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నది లేదంట. సంఘంలో మట్టికి దంచి కొడుతున్నాడంట ప్రార్థన మట్టికి. అర్థమవుతుందా, వ్యక్తిగతంగా ఇండివిజువల్గా పర్సనల్ ప్రేయర్ లేదు. నా కొడుకు నువ్వేం చేసావు, ఎందుకు ఏమి ఇవ్వాలి నీకు, అదే ఎక్కువ నీకు అన్నాడంట. ఆయనకి డౌట్ వచ్చి సరే ఈ అయినా ఎందుకు వేసావు చెప్పు ప్రభు అన్నాడంట. ఆదివారం మిగిలిపోయిన అన్నం ఒక అడుక్కునేవాడికి పెట్టేవు నువ్వు అని అన్నాడంట. అమ్మయ్య, దానికి ఒక పిల్లర్ వేసాడంట. దేవునికి స్తోత్రం. ఓసారి ఈయన కారు ఆగితే ఆ కారు కాడకి అడుక్కునే ఆయనకు వస్తే ఆయన చలితో వణుకుతున్నాడని ఆయన కోటు తీసిచ్చాడంట. ఆయనకు ఒక పిల్లర్ వేసాడంట, దానికి ఒక పిల్లర్. దేవునికి స్తోత్రం. ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా, 4 పిల్లర్లు వేసి గుడారం వేసాడంట. ఇంకో మాట చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకు విజ్ఞాపన చేయబోతున్నది ఇక్కడికి రావు అన్నాడు. అది సావుకుడు పరిస్థితి. అంటే అడిగాడంట, దేవుని పాదాలను పట్టుకుని అడిగాడంట, అయ్యా నన్ను క్షమించి నాకు ఒక అవకాశం ఇవ్వాలి. ఇది జరిగిన యథార్థ కాదా, యథార్థమైన కాదు. 5,000 మంది రక్షించాడు ఆయన. అప్పటికి పెద్ద చర్చి, ఆయన చర్చిలో 10,000 మంది ఉంటారు. ఆయనకి 5 కార్లు ఉన్నాయి, 7 బిల్డింగులు ఉన్నాయి. చాలా ఆశపరుడు. కోట్లు కూడా చాలా ఉన్నాయి. వెనకమాల వేసుకునే కోట్లు ఉన్నాయి, వీరువాలో కూడా కోట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆడమొట్టుకేమి దేవుని కొరకు నువ్వు ఈ లోకంలో చేయకపోతే నీ స్థితి, నీ గతి కూడా అంతే. నా స్థితి, నా పరిస్థితి, నా గతి కూడా అంతే. ఈ సావుకుడు
దేవుడికి యోగ్యమైన సేవ చేస్తాం. దేవుడు మెచ్చే. అప్పుడు దేవుడు కరుణించి సరి చేసుకుంటావా అన్నాడట. సరి చేసుకుంటానయ్యా. అందరు నవ్వుతారయ్యా. పెద్ద పాస్టర్లని బిల్డప్ ఇప్పించానయ్యా. అందరు నవ్వుతారు ప్రభువా అన్నాడు. అందరు నవ్వుతారు, నవ్వరు, ఇంకొకటి చేస్తారో నాకు తెలియదు, కానీ నీకు మట్టుకు అవకాశం ఇస్తానన్నాడట. అవకాశం ఇస్తే వెళ్ళాడంట. మరలా ఆయన్ని సమాధి కార్యక్రమం చేస్తుంటే హల్లెలూయా అంటే లేచాడంట. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ పారిపోయారంట. తెలిసింది దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళాడు. ఇది నా పరిస్థితి. ఏరమ్మా నీకు పెద్దిల్లు ఉన్నమాడా అని అన్నాడు. ఆమె ఏడుస్తున్నాడు దేవునికి. హల్లెలూయా. సంఘములో బలహీనంగా ఉండి పనిచేసే వాళ్ళకి దేవుడు పరలోకంలో బహుమానం ఇవ్వబోతున్నాడు. అయితే నీ స్వార్థం కోసం చేసేవా? నీకేముండదు. నీ స్వార్థమే నీకు అనుకుంటే పరలోకంలో నీకు ఆయనకి 4 అన్నా వేసి ఒక పచ్చటి మ్యాట్ అన్నా వేసారు, నీకు అది కూడా ఉండదు. ఎండలో మలమల మాడతమే. పరలోకంలో కూడా ఎండ ఉండేది, గట్టిగా ఉండేది, మంచి ఎండ ఉండేది. ఇక నీకు ఉండటానికి ఉండదు. వానబడినా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్తాను వినండి. పరలోకం అంటే ఏమనుకుంటున్నారు మీరు? పరలోకం అంటే ప్రభువు ఉండేది. చెప్పండి. పరలోకం అంటే దేవుని సింహాసనం ఉండేది. పరలోకం అంటే దేవుని మందిరం ఉండేది. పరలోకం అంటే దేవుడు ఉండేది. ఈ భూమిని దేవుడు పరలోకం చేయబోతున్నాడు. ఆయన భూమి మీదకి రాబోతున్నాడు, ఏలబోతున్నాడు. 1000 ఏండ్ల కాలం భూమి మీదే పరలోకంగా ఉంటది. అప్పుడు ఎండ ఉండితే ఉండదా? అమ్మ వాన ఉండితే ఉండదా? ఇల్లు ఉంటాయా ఉండవా? మనుషులు ఉంటాయా ఉండవా? జంతువులు ఉంటాయా ఉండవా? అన్నీ ఉంటాయి. పరలోకంలో కూడా అన్నీ ఉంటాయి. మీరు మోసపోవద్దు. దేవుడు నిత్యత్వం కొరకు దేవుడు ఒక సంఘాన్ని సిద్ధపరిచి ఒక సేవకుని ఏర్పాటు చేశాడు. నేను కూడా ఎప్పుడు నా సేవకు వచ్చిన కాడ నుంచి మధ్యలో అటు ఇటుగా పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ఒక ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభువా, పౌలులాగా నన్ను సేవ చేయని ప్రభు అని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఒక బ్రదర్కి చెప్పా, నీ దర్శనం ఏంటి అని అన్నాడు. పౌలుకు లాగా దేవుని సేవ చేయాలనుకున్నాను, అదే నా దర్శనం అన్న. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, పౌలుకు లాగా వదిలే, ఆ ప్రార్థన కొద్దిగా తగ్గించి అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆ ప్రార్థన కొద్దిగా తగ్గించాను అన్నాడు. అందుకని కొద్దిగా తగ్గిస్తేనే పెళ్లి చేసుకున్నా. దేవునికి స్తోత్రం. తగ్గించుకోకపోతే పెళ్లి కూడా తగ్గించుకున్నాను కాబట్టి భార్య, 2 పిల్లలు వచ్చారు. కానీ ఆశ ముట్టుకుంది ప్రభు పౌలులాగా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక పరిచర్యను, ఒక సేవకుడిని దేవుడు ఏర్పాటు చేస్తాడంటే దేవుని పద్ధతిలో, దేవుడు మెచ్చినట్లుగా, దేవుని హృదయ ఆశను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి అక్కడ పరిచర్య జరగాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. సొంత మాటలు, అల్లకల్లోలపు మాటలు, కల్పనా కథలు, మనుషులను సంతోషపెట్టేవి, అవి నేను ప్రకటించలేదు అని చెప్తున్నాడు. నేను దేవునిని మహిమపరచడానికి మాత్రమే సువార్త చేశాను. దేవునిని మహిమపరచడానికి మాత్రమే వాక్యం బోధించాను. దేవునిని మహిమపరచడానికి మాత్రమే సంఘాలను కట్టాను. సంఘము దేవుని చిత్తములో నిలబడడానికే ప్రార్థన చేశాను. నా జీవితం ఎప్పుడు శ్రమలతోనే ఉంది. నా జీవితం ఎప్పుడు కన్నీళ్లతోనే ఉంది. నా జీవితం ఎప్పుడు ఒడిదుడుకులతోనే ఉంది. దేవుని బిడ్డలారా, పౌలు లాంటి సేవ అందుకని ధైర్యం చెప్తాడేమో, నేను పొందగా మిగిలిపోయిన శ్రమలను, క్రీస్తు పొందగా మిగిలిన శ్రమలను నా శరీరమందు నేను అనుభవించాను. ఇదిగో పరలోకి వెళ్ళినప్పుడు ఈ గుర్తులన్నీ, ఈ దెబ్బలు ఉంటాయే, ఈ దెబ్బలు, హింసలు అన్నీ ఉంటాయి, ఈ గాయాలు, ఇవన్నీ నా ప్రభు ఎదుట కనబడతా ఉంటాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎటువంటి సేవ చేస్తున్నాడు? ఏమండి, ఆయనకి ఎవరైనా ఆహ్వానం పలికారా? అయ్యగారు కారు పంపిస్తాను వచ్చేసేయండి, టికెట్లు కూడా తీసి వచ్చేసేయండి అని ఎవరైనా ఆహ్వానం పలికారా? ఈ రోజుల్లో కూడా ఎవరు ఆహ్వానం పలకరు. సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి. సంఘం భ్రష్టు పట్టిపోతుంది, సువార్త ఆగిపోతుంది.
సువార్తను వ్యతిరేకించే వాళ్ళు ఏమైపోతున్నారు? కారణం ఏంటి అంటే సంఘములో ప్రార్థన తగ్గిపోయింది, దేవుని పరిచర్య విస్తరించబడటం లేదు. రోషం గలవారం అనుకుంటున్నాం కానీ రోషం లేని బ్రతుకులు బ్రతుకుతున్నాం. గుర్తుంచుకోండి, దేవుని రాకడ, దేవుని రాజ్యం సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు మైకులు పెట్టి ప్రసంగాలు చేసే దినాలు కాదు ఇవి. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిని సంపాదించే దినాలు ఇవి. హల్లెలూయా. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద పర్సనల్ ఇవాంజలిజం. వ్యక్తిగత సువార్తీకరణ చేసే దినాలు ఇవి. ఎందుకో తెలుసా? నువ్వు మైకు పెట్టి వెళ్తున్నావు అనుకో, ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి ఆపేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అరే వాళ్ళు ఎంతవరకు ఆపుతారో చూద్దాం. అది కూడా దేవునికి స్తోత్రం. మునికొల్లకు ఎదురుదన్ని సౌలు లాంటి వాడే ఏమయ్యాడు? బుద్ధోడయ్యాడు. అయ్యా నువ్వే నాకు దిక్కన్నాడు. సువార్తకు వ్యతిరేకంగా నిలబడినది ఏది నిలబడదు, ఏది వర్గలదు. ఆటంకపరుస్తున్న వాళ్ళు, ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు, వాళ్ళ గొయ్యను వాళ్ళే తవ్వుకుంటున్నారు. మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ ఏంటి అనంటే, ఇక్కడ శ్రమ, పిలుపులో ఆయనకి ఎటువంటి శ్రమ ప్రారంభించబడింది? పోరాటముతో, అవమానముతో, శ్రమతో ఎటువంటి పరిచర్య చేశాడో చెప్తూ, మా బోధ కపటమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు, మా బోధ మోసయుక్తమైనది కాదు, మా బోధ యోగ్యమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మనిషి యోగ్యుడిగా ఎలా మార్చగలడు, ఎలా మార్చబడతాడు? ఒక సంఘము యోగ్యమైన సంఘంగా ఎలా మార్చబడుతుంది? ఒక సేవకుడు యోగ్యముగా ఎలా తీర్చబడతాడు? ఒక 7 సూత్రాలు మీకు చెప్తాను. దాంట్లో నెంబర్ 1 ఏంటి అంటే పరిశుద్ధత. చెప్పండి. దేవుడు మనలను లోకములో నుండి ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటది అంటే, ఆయన ఎందుకు పిలిచాడో చెప్తాడు. అమ్మా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. అదేనా? మొదటి 2 వచనాలు చదువు. క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియు రాయినది మొదటి కొరింథీ 2 చదువు. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం చదువు. మైకులో చదవండి. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయును. ఎందుకు పిలువబడ్డాం చెప్పండి? అది దేవుని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, నేను పరిశుద్ధుని కాబట్టి నా పిల్లలు కూడా ఏమై ఉండాలి? గుర్తుపెట్టుకో, పరిశుద్ధులుగా ఉండటం. రెండవది ఏంటి అనంటే విశ్వాసముతో నడిపించబడటం. విశ్వాసపు నడక. మనం విశ్వాసంతో నడవాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమనుంటది? 2వ తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా విభజించువారిగాను, నిన్ను నీవే ఎవరికి కనపరుచుకోమన్నాడు? నేను జ్ఞాపకం చేస్తుంది అదే. ఎవరికి కనపరుచుకోవాలి? మనుషులకు కాదు, సంఘానికి కాదు. ఎవరికి కనపరుచుకోవాలి? దేవునికి కనపరు, యోగ్యమైన పనివాడు. మూడవది ప్రార్థనా జీవితం.
ఇది చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఏంటి చెప్పండి? మూడవది, నాలుగవది వాక్యానుసారమైన జీవితం. వాక్యానుసారమైన జీవితం. ఐదవది పరిశుద్ధుల సహవాసం. ఆరవది దేవుని చిత్తం. ఇట్లా రాసుకోవచ్చు, దేవుని చిత్తానికి విధేయత చూపించడం. ఏడవది సమర్పణ జీవితం. ఈ ఏడు ఏం చేస్తాయి తెలుసా? మనల్ని యోగ్యమైన వారిగా చేస్తాయి. దేవుని ఎదుట మనల్ని ఏం చేస్తాయి? యోగ్యులుగా మారుస్తాయి. హల్లెలూయా. మనుషుల్ని సంతోష పెట్టకూడదు అని చెప్తాం, కానీ ఏం చేస్తూ ఉంటాం చాలాసార్లు? మనుషుల్నే సంతోషపెడతావు. నువ్వు మనుషులు సంతోషపెట్టినంత కాలం దేవుడు నీతో కలిసి పని చేయదు. మనుషులను సంతోషపెట్టినంత కాలం దేవుని కార్యాలను మనము చూడలేము. దేవుని సేవకు దేవుడు ఒక సంఘాన్ని నియమించి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, దేవుని రాజ్యము దేవునితో కలిసి సహకారంతో కట్టాలని. అది దేవుని యొక్క ఉద్దేశం. చెప్పండి. దేవునితో సహకారిగా ఉండి ఏం చేయాలి? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే, ఇంగ్లీష్లో సహకారి అంటే దాన్ని ఏమంటారు? పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. అంటే దేవునితో మనం ఏమవ్వాలి? పార్ట్నర్లం అయి ఉండాలి. ఏమవ్వాలి? వాస్తవంగా ఇప్పుడు పురుషుడికి స్త్రీని దేవుడు ఎందుకు ఇచ్చాడు? సహకారి. ఆమెని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? పార్ట్నర్ అంటారు. ఏమంటారు? పార్ట్నర్. వాళ్ళిద్దరూ కలిసి పార్ట్నర్గా ఉంటారు, అంటే సహకారులుగా ఉంటారు. దేవుడు కూడా మానవుడిని ఒక సేవకుడిని పిలిచాడంటే ఆ సేవకుడు ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు తెలుసా? పార్ట్నర్, దేవునికి సహకారిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని హృదయ భారాన్ని ఎరిగి ఈ సహకారి ఏం చేయాలి? అడుగులు వేయాలి. ఈ సహకారి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? అమ్మా, ఎవరితో కలిసి నడవాలి? ఈ మధ్య చాలా పంపులు కొల్లేరైపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ఈ మధ్య చాలా న్యూస్ వస్తుంది. మీడియా వచ్చిన తర్వాత న్యూస్ బయటకు వస్తుంది. అంతకుముందు ఉన్నాను మనకు తెలియట్లేదు, కానీ అంతగా ఎక్కడో ఒకటి ఉండే అనుకుంటా. ఇప్పుడు మట్టి భయంకరంగా వచ్చేస్తుంది. పోయిన వారంలో 9 మందిని చంపేసిందంట ఒక ఆడోళ్ళ ద్వారా 9 మంది చచ్చిపోయారంట. మగవాళ్ళ ద్వారా ఏమన్నా 6 ఆడవాళ్ళు చచ్చిపోయారంట. ఇప్పుడు ఎవరు అప్పర్ హ్యాండ్గా ఉంది? మేమేం తక్కువదేం లేదు మర్డర్ చేయటంలో అని. వీళ్ళు కూడా బాగా ఏమైపోయారు? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. అంతకుముందు మగవాళ్ళు కొట్టి ఆడోసారి అయిపోతుంది, దగ్గర చచ్చిపోయేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళే చంపేసేస్తున్నారు చాలా తేలిగ్గా. దేవునికి స్తోత్రం. సిమెంట్ పెట్టి ఇల్లు కట్టుకున్నామంటే సిమెంట్ డబ్బాలో చంపేసి ముక్కలు చేసి దాంట్లో వేసేస్తున్నారు. వామ్మ, ఈ భయానకమైన వార్తలు చదువుతున్నప్పుడు వీళ్ళు సహకారులా లేకపోతే రాక్షసులా అనిపిస్తుంది. అమ్మ, మీరు ఎవరు అట్టటి న్యూస్ కూడా చూడకూడదు. దేవునికి స్తోత్రం. భయంకరంగా ఉన్న ఈ లోకంలో ఉన్న పరిస్థితి కారణం ఏంటి తెలుసా? సొంత పురుషుని విడిచిపెట్టేసి అక్రమ సంబంధాలు ఏం చేస్తున్నాయి తెలుసా? ఏం చేస్తున్నాయి? నేను ఏమంటున్నాను, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఇప్పుడు దేవునితో నడవాల్సిన మనం దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ డబ్బును పట్టుకొని నువ్వే నాకు పార్ట్నర్వి, ఐ లవ్ యూ సో మచ్ అనుకుంటా చేసుకొని తిరుగుతామని అనుకో, ఈయనకి కోపం వచ్చింది రాదా? అసలు ఆయన కోపం వచ్చింది రాదా? అర్థం చేసుకోండి. బయట విషయాలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే అవి దేవుని సంగతులకు ముడిపడి ఉన్నాయి. అందుకనే మనం ఎలా ఉండాలి అంటే యోగ్యులుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి, యథార్థవంతులుగా
ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు రెండో భాగంలోకి మనం వస్తున్నాం. 7 నుంచి 12 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదువునా. 7 వరకు 12 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించుతుంది. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనన్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వాణ్ణి హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చదివిన వాక్య భాగంలో మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది చెప్పండి. తల్లిగా తండ్రిగా సంఘాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు పోషిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, నడిపిస్తున్నారు, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటున్నారు, భారాన్ని తగ్గిస్తున్నారు. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? మా తండ్రి ఏం చేస్తాడు? పోషిస్తాడు. తల్లి ఏం చేస్తుంది? తల్లి ఆదరిస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే చక్కని మాట రాస్తాడు. ఒక తల్లి పాత్ర చాలా ఇంటికి చాలా విలువైంది. ఎందుకనంటే కుటుంబాన్ని కట్టేది ఎవరు అనంటే తల్లే, తండ్రి కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది అని చెప్పాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు తల్లి ఏమై ఉంటుంది అనంటే తల్లి కుటుంబాన్ని పోషించేది కాదు కానీ కట్టేదిగా ఉంటుంది. తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే సమస్తాన్ని ఏం చేస్తూ ఉంటాడు? సమకూరుస్తూ ఉంటాడు. తల్లి రోల్ చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు స్వార్థము లేని తల్లి ఏం చేస్తుందంటే భర్తను అర్థం చేసుకుంది. భార్యగా ఏం చేసింది? తల్లిగా పిల్లలను అర్థం చేసుకొని వారి అవసరాలు తీర్చింది. కుమార్తెగా తల్లిని తండ్రిని గౌరవించి వాళ్ళ అవసరాలు తీర్చింది. ఇది తల్లికి ఉన్న ఒక కెపాసిటీ. అందుకనే స్త్రీకంట ఎక్కువ సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. పురుషుడి కంటే కూడా ఎవరికి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది? స్త్రీకి ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. కాకపోతే మెంటల్ ఎబిలిటీలో కొద్దిగా వాళ్ళు స్లోగా ఉంటారు. అంటే స్లోగా ఉండటం అంటే స్లోగా కాదు, వాళ్ళు కొంచెంగా ఆలోచన చేస్తారు. కొంచెంగా ఆలోచన ఎట్లా చేస్తారంటే నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నాది ఇది అనుకుంటారు అంతే. అని పురుషుడు అలా ఉండడు. ఏమంటాడో తెలుసా? కాస్త నా దేశం, నా సమాజం, నా ప్రజలు, నా ఊరు అని ఆలోచించగలిగిన సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ పనిచేస్తాడు? బయట పనిచేస్తాడు. ఈమె ఎక్కడ పనిచేసింది? అందుకనే ఈ ఆలోచన విధానంలో కాస్త వైవిధ్యం ఉంటుంది. ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, స్త్రీనంట ఎముకతో చేశాడంట, పురుషుని ఏమన్నా మట్టితో చేశాడంట. అందుకని ఊరకని ఏమైపోతాడు? 4 కన్నీళ్లు గాడంగానే కరిగిపోతాడంట అంతే. దేవునికి స్తోత్రం. ఆమె ఎముకతో చేసేది కాబట్టి నువ్వు అన్ని కన్నీళ్లు గాడు. అసలు పిండమనే చాలా స్ట్రాంగ్. బలహీనమైన ఘట్టము అని ఎందుకు అంటున్నాడు అని అంటే ఎందుకంటాడు? ఎందుకని? ఈ ఆలోచన ఎంతవరకు ఉంటుంది? ఇంటి పరిధిలోనే. అందుకనే బలహీనమైన ఘట్టం నువ్వే సర్వస్వం అనుకుంటుంది కాబట్టి అప్పుడప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోరా బాబా అవిని అని చెబుతున్నాడు అంతే. ఈయన ఏం చేస్తామంటాడు? బయట ఫ్రెండ్స్ ఉంటారు, ఉద్యోగంలో అన్నీ ఉంటాయి, ఉద్యోగంలో పార్టీలు ఉంటాయి, బయటికి వెళ్ళినప్పుడు సమాజాన్ని చూస్తూ ఉంటాడు, 10 మందితో కలిసి ఆ ఆలోచన చేస్తూ ఉంటాడు. అది ఆలోచనలో మార్పు ఉంటుంది. అందుకనే ఆమెను బలహీనమైన ఘట్టమని చెప్తాడు. ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఒక తల్లి ఏ విధంగా బిడ్డలకు తన పుట్టినప్పుడు ఏ విధంగా పాలిచ్చి పెంచుతుందో. అందుకని అక్కడ అంటాడు స్తన్యమిచ్చు తల్లి వలె నేనేం చేస్తున్నాను?
మిమ్ములను గారవించుతున్నాను. పాలు ఇచ్చేటప్పుడంట నా బంగారు కొండే, నా ముద్దులు కొండే ఏమంటా ఉంటుంది బిడ్డని, ఏమంటుంది? మీరు అనలేదా? ఒరే పరికి వాళ్ళోడా, ఒరే జంతువు అంట ఇచ్చారా? ఏమంట ఇచ్చారు? ఆడు నల్లగా పుట్టాడు అనుకో, ఆడికి వాళ్ళ అమ్మ ఏమని పేరు పెట్టుకుంది తెలుసా? ఎర్రోడా అని పేరు పెట్టుకుంటుంది. ఎందుకని? ఆమెకి ఇష్టం. ఆమెకి నా పిల్లోడు నల్లగా ఉంటే ఉండని కానీ నాకు మటుకి ఆడు ఎర్రోడే. దేవునికి స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లలను తల్లి ఎంత గారవించిద్దో. ఆడు ఆడు రెండుకెళ్ళి దాన్ని కెలుక్కొని దాన్ని ఏం చేస్తాడంటే చపాతీ చేసి దాన్ని ఆటలు అడుగుతూ ఉంటాడు వాడు. ఈ తల్లి ఏం చేసింది? శుభ్రంగా లోపల బాత్రూంలో తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి నా బంగారు కొండని ముద్దు పెట్టుకుంటా వచ్చింది. చూసేవాళ్ళకి ఎట్లుంటుంది? ఈడు ఎంత చండాలం చేసుకొని ఉంటే ఈ ఏం చేస్తాం? వాళ్ళ అమ్మ కాబట్టి ఏం చేస్తుంది? నేనైతేనా బే అంటాం. ఇక్కడ సేవకుడు చేస్తుంది కూడా ఏంటి తెలుసా? పాపములో పొర్లాడుతున్న మనుషులను, అపవిత్రతలో నిలిచి నడుస్తున్న మనుషులను, దుష్టత్వంలో తిరుగుతున్న మనుషులను, దేవునికి దూరం అయిపోతున్న గారవించి దగ్గర తీసుకొస్తున్నాడంట. హల్లెలూయా. అట్లా కాదు బాబు, ఇదిగో ఈ వాక్యం ఇలా చెప్తుంది. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి, వాక్యానుసారంగా నడవడానికి దేవుడు నిన్ను పిలుస్తుంది. మీరు ఆలోచన చేయండి, ఇక్కడ దైవజనుడి యొక్క పాత్ర చాలా కఠినమైనది, చాలా కఠినమైనది. వినరు ఈ ఈ ఈ గొర్రెలు, ఒక ఆయన చెప్పాడు దొడ్డి గొర్రెలు ఉన్నాయంట. ఏ గొర్రెలు? రెండు ఏమన్నా గుడ్డి గొర్రెలు ఉన్నాయంట. మొన్న పాస్టర్ గారు చెప్పాడు, గుర్తుందా మీకు? అమ్మా దువేన్ పాస్టర్ గారు చెప్పాడు గుడ్డి గొర్రెలు ఉన్నాయంట. ఇక అది కనపడవు. రెండోది ఏం గొర్రెలు ఉన్నాయి? గొడ్డుపోతు గొర్రెలు ఉన్నాయంట. ఏ గొర్రెలు? ఎన్నాళ్ళు ఉన్నా పొట్ల మొట్టికి బాగా కుండలాగా ముందుకు వస్తాయి కానీ పిల్లలు కనవంటాయి. ఏం చేస్తా ఉంటాయి? గడ్డంతా మేస్తాయి, తౌడంతా తింటాయి, పొట్ల మొట్టికి పెంచుతాయి కానీ పిల్లల మొట్టికి పోయి. అందుకని వాటిని ఏమన్నారంటే గొడ్డుపోతు గుడ్డి గొర్రెలు. ఏమన్నా ఎటు వెళ్తున్నాం ఏం తెలీదు, ముందు వెళ్తుంటే వెళ్ళిపోవడమే. దొడ్డి గొర్రెలు ఉన్నాయంట. దొడ్డి గొర్రెలు అంటే దేవుని ఇంటిలో ఉన్న గొర్రెలు. దేవునికి స్తోత్రం. వాటి వలనే ఉపయోగం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ మేము ఎలా సేవ చేస్తున్నామనంటే సాధువులు అయినట్లు సేవ చేస్తున్నాం. సాధువులు అంటే ఏంటి చెప్పండి? సాధువులు అంటే అన్ని విడిచిపెట్టేసి తగ్గించుకున్నాం. ఈ మాటను చాలా తక్కువ వాడారు కానీ బైబిల్లో నిజంగా సాధువులు అనంటే దాన్ని ఏమని చెప్పారంటే సెయింట్స్ అన్నారు. చెప్పండి ఏమిటి? హోలీ పీపుల్, పరిశుద్ధులు, పరిశుద్ధంగా సేవ చేసి దేవునికి స్తోత్రం. దేవుడు సాధువులను కాపాడతాడని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనంలో యాకోబు రెబ్కాకు చాలా ముద్దుల కొడుకు. అర్థమైంది? ఇస్సాకు రెబ్కాల రెండో కొడుకు యాకోబు. యాకోబు అంట సాధువు అయినట్లు ఏం చేస్తూ ఉంటాడు? గుడారములలో సేవ చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన సాధువులను ఏం చేస్తాడు? కాపాడతాడు. ఎక్కడ గుర్తు రాలేదు కానీ మరొక వచనంలో చెప్తాడు, కీర్తనల గ్రంథంలోనే ఆయన సాధువులను కాపాడువాడు. ఇక్కడ సాధు జంతువు, క్రూర జంతువు. సాధువులైనట్లుగా సేవ చేయటం అంటే అర్థం ఏంటి అని అంటే తగ్గింపుతో, వినయ విధేయతలతో పరిచర్య చేయటం. దేవునికి స్తోత్రం. మేము ఒక చోటకి, ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఇవన్నీ చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ చెప్పాల్సి వచ్చిన సందర్భం అనిపిస్తుంది. 116వ కీర్తన 6వ వచనం. సాధువులను ఆయన ఏం చేస్తాడు? కాపాడతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ పాస్టర్ గారికి ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి గొడవలు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా పాస్టర్ గారు మంచోడే కానీ ఆయన మాటలు మంచివి కాదు. ఇంకే ఏం మంచి కాదు?
మాటలు అయినంట ఒక వారం పనిచేసి వస్తే ఎవరైనా దశంభాగం తీసుకురాలేదనుకో అడిగేస్తాడంట. ఏం చేస్తాడు? అమ్మాయి బుల్లిమ్మాయి ఏంది దశంభాగం తేలేదు? ఏమన్నా ఒళ్ళు ఏమన్నా కొంచెం దురదగా ఉందా ఏంది? దేవుడు కొడతాడు, జాగ్రత్త. ఏం చేస్తాడు? ఈయన ఆపుకోలేడు. లోపలది ఏది ఇది అన్న మంచివాడే, మళ్ళీ వాక్యం బాగా చెబుతాడు, మా కోసం బాగా ప్రార్థన చేస్తాడు, కన్నీరు కూడా కారుస్తాడు. ఈ వచ్చింది తిప్పలే. ఇప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళ కంప్లైంట్కి? గుళ్ళమ్మాయి దశం బాగా కరెక్ట్గా చెప్పమ్మా, ఇక ఈ గొడవలేమి ఉండవు. వాళ్ళకేమి ఇష్టం లేదు, ఇవ్వటం ఇష్టం లేదు. వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు. ఈయనకి ఏమన్నా నా కోసం ఇస్తున్నారా? వాక్యం ఏం చెప్తుంది? ఇది ఈయన బాధ. అన్న అయ్యగారికి ఎంతన్నా దశం భాగం, అయ్యగారికి కారు ఉంది కదన్నా, ఆ దశం భాగం ఇది మేమే తింటామన్నా అన్నారు. వీళ్ళు ఏమన్నారు? అప్పుడు వాళ్ళ జీవితాలలో నేనన్నాను, పాస్టర్ గారు మీరు అతనికి మాట్లాడకూడదు, దేవుడు చూసుకుంటాడు, ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయి అని అన్న. ఆయన ఆ మాట విని కారం వేసి చర్చి కట్టడం స్టార్ట్ చేసేసారు. దేవునికి స్తోత్రం. యువనోళ్ళు మెల్లిగా ఏం చేశారు? కొంతమంది పాస్టర్ గారు కూడా త్యాగంతో సేవ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేశారు? ఇవ్వడం మొదలుపెట్టారు. మేము వెళ్ళినప్పుడు ఒక చిన్న పాక, దాంట్లో రాళ్ళు ఒకటి ఏమన్నా అడుగు ఎత్తులో ఉండిద్ది, ఇంకొక బండి ఏమన్నా అడుగు లోపల ఉండిద్ది. జాగ్రత్తగా నడవాలి చర్చిలో, బయట కాదు, చర్చిలో జాగ్రత్తగా నడవాలి. ఎలుకలు పందికొక్కలు ఎక్కడ ఉంటాయి తెలుసా? చర్చిలోనే ఉంటాయి. పగలు సూర్యుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? చర్చిలోనే ఉంటాడు. రేకులు ఉంటాయి కానీ సూర్యుడు కూడా ఎక్కడ ఉంటాడు? వాన కురిస్తే ఏ రేకు బాగుందని దాక్కోవడమే. అటువంటి పరిస్థితి. ఎందుకనంటే సంఘములో సావుకుల మధ్య విశ్వాసుల మధ్య ఏమి లేదు, సరైన సహవాసం సంబంధం లేదు. ప్రార్థన చేసి ఆ దురాత్మను గద్దించి యేసు నామములో సంఘం కట్టబడును కాకంటే ఆయనే సమర్పణతో ముందుకొచ్చి కడతం మొదలు పెడితే మనం మళ్ళీ వెళ్తే మంచి మందిరంగా చేశారు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఈ పాస్టర్ గారు మామూలుడు కాదండి అంటున్నాడు నన్ను. ఈయన ఏమంటా వచ్చాడో 2 సంవత్సరాల క్రితం పిలిచి అయ్యింది, ఈ సంఘం మారునుగా కానీ ప్రార్థన చేసేలేడు, మారిపోయింది. దేవునికి స్తోత్రం అని అన్నాడు. అర్థమవుతుందా? నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే ఏదో మన మాటలు కాదు కానీ దేవుని ఉద్దేశం అక్కడ ఉంది. మనం ఏదో చెప్పొచ్చాం, చేస్తే బాగుంటుంది, చేయకపోతే మనం ఏం చెప్పడానికి వెళ్ళాం అక్కడ? అయ్యా నేను ఇక్కడికి వచ్చి పడుకోవాలయ్యా, పంటలు బాగుండాలని చెప్పొచ్చాను నేను. మీరు బాగుండాలని చెప్పేసి, బాగుపడండి అని చెప్పేసి అది దేవుని చిత్తమని ప్రకటన చేసి వచ్చాం. ఆయన నమ్మాడు, పని చేశాడు, కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా చెప్తాం, విశ్వాసంతో నువ్వు పని చేస్తే కార్యం జరిగింది. విశ్వాసంతో లేకుండా నువ్వు పని చేయకపోతే ఏమవుతుంది? బుల్లెమ్మాయి అని చెప్పాను చూసావా? ఇక్కడ మన బుల్లెమ్మాయి గురించి కానీ చూస్తుంది, ఆ చెప్పింది బుల్లెమ్మాయి. అలా ఆయన సెంటరింగ్ పని చేస్తాడు. సెంటరింగ్ పని ఈ 2 సంవత్సరాల్లో ఫుల్ డబ్బులు అయిపోయాడు. ఏమైపోయాడు? ఇవ్వటానికి ఇష్టపడకపోతే ఏమవుతుంది? అప్పులైపోయాడు. ఆమెకి ఆరోగ్యం బాగట్లేదు. నేను మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దేవునికి లోబడితే మనం మామూలుగానే చెప్తాం. మీరు దేవుని వాక్యానికి లోబడితే ఏమవుతుందంటే దేవుని ఆశీర్వాదానికి వస్తారు. అంతేకాదు, మీరు ఆశీర్వదించబడటమే కాదు, మీ ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు. ఆమేన్. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎలా సేవ చేస్తున్నారు? ఏం సేవ చేస్తున్నారు తెలుసా? నేను అందుకని ప్రార్థన చేసేది ఏంటో తెలుసా? పౌలులాగా సేవ చేయటం అంటే ఎవరికి నేను భారంగా ఉండకూడదు. ఇంతవరకు దశంభాగాలు ఎవరు ఇచ్చినా ఈగిపోయినా మీరు దశంభాగాలు ఎందుకు లేదని నేను అడగలేదు. ఈ 14 సంవత్సరాల సేవ పరిచర్య దేవుడు చెప్పమన్నాడు కాబట్టి ప్రకటన చేస్తాను అంతే. సంఘములో కార్యక్రమం పెట్టినా కూడా నాకు ఈ పౌలు గారే గుర్తొస్తాడు.
అమ్మా మీరు ఇవ్వండి, ఇది పరిస్థితులు ఎన్ని ఉన్నాయి, దేవుని పని ముందుకెళ్ళాలి అంటారు.